హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా వరల్డ్. అండ్ ఈరోజు వచ్చి మనం క్రిస్పీ అండ్ టేస్టీ కట్లెట్స్ అయితే చూద్దాం ఆలూతో. అండ్ ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను ఒక 4 పొటాటోస్ అయితే తీసుకున్నాను. అండ్ ఈ 4 కూడా హాఫ్కి కట్ చేసేసుకొని ఇప్పుడు మనం అయితే దీన్ని బాయిల్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడైతే నేను బాయిల్ చేసేసుకొని చల్లారి చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే మాత్రం ఒక బౌల్లో మనము 1 కప్పు నేను అటుకులు అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ ఈ అటుకులు మెత్తగా నలిపేసేసేయాలన్నమాట. మనము ఇలాగా చూసారు కదా, నేను చూపిస్తున్నట్టుగా మెత్తగా నలిపేయండి. కొన్ని అటుకులు ఏంటంటే చిన్నగానే ఉంటాయి, అలాంటప్పుడు మనం వాటిని స్మాష్ చేయక్కర్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చి 1 కప్పు నేను ఆనియన్ తీసుకున్నాను, తరిగి పెట్టేసుకున్న ఆనియన్ అయితే 1 కప్ తీసుకుంటున్నాను నేను. అండ్ ఇది కూడా మిక్స్ చేసేసేయండి. అండ్ ప్రాసెస్ అయితే చాలా ఈజీ. అండ్ నెక్స్ట్ వచ్చి మిర్చి తీసుకుంటున్నాను నేను. ఒక 3 మిర్చి అయితే తీసుకున్నాను నేను, చిన్న చిన్నవి ఒక 3 మిర్చి తీసుకున్నాను. అండ్ కొత్తిమీర అయితే తీసుకున్నాను కొంచెం. అండ్ యాడ్ చేసేస్తున్నాను ఇదంతా కూడా ఇప్పుడు. అండ్ కూడా మొత్తం మిక్స్ చేసేసేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చి టేస్ట్ కొద్ది కారం యాడ్ చేస్తున్నాను. అండ్ టేస్ట్ కొద్ది సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అండ్ మీరు వచ్చి ఎక్కువగా సాల్ట్ తినాలనుకుంటే ఎక్కువగా తినండి, ఎక్కువ స్పైసీ కావాలంటే ఇంకొంచెం స్పైసీ యాడ్ చేసుకోండి. రిక్వైర్మెంట్ బట్టి మీరు సాల్ట్ అండ్ కారం అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఇదంతా కూడా నేను ఇప్పుడు మిక్స్ చేస్తున్నాను. అండ్ బాయిల్ చేసిన ఉల్లగడ్డ మనము కదా అవన్నీ కూడా ఇలా తురిమేసుకోండి. ఎందుకంటే స్మాష్ చేస్తే ఏంటంటే కొంచెం ఉండలుగానే ఉంటుంది అనమాట. ఇలా తురుముకుంటే బాగా చాలా మెత్తగా స్మూత్గా అవుతుంది. సో అందుకని చెప్పి ఇలా తురిమేసేసుకోండి, పెద్ద టైం ఏం పట్టదనమాట. సో ఇలా తురిమేసేసాక ఇప్పుడు మొత్తం కూడా మనము మిక్స్ చేసేసేసుకోవాలన్నమాట. ఒక చపాతీ పిండిలాగా మనం ఒక ముద్దలాగా చేసుకోవాలన్నమాట. అంతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈక్వల్గా మొత్తం కలిసేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. అండ్ ఎలాంటి వాటర్ యాడ్ చేయక్కర్లేదు, ఎలాంటి ఆయిల్ కానీ ఏం యాడ్ చేయక్కర్లేదు అనమాట. ఆల్రెడీ మనము తీసుకున్న బంగాళదుంపలో ఏంటంటే కొంచెం వాటర్ లాగే ఉంటుంది కాబట్టి మనం ఎలాంటి వాటర్ తీసుకోక్కర్లేదు. అండ్ ఫైనల్గా మనం అయితే ఇలా ముద్దలాగా చేసుకోవాలి. అండ్ చూసారు కదా, మీది ఒకవేళ మరీ పల్సగా ముద్దలాగా అయితే కొంచెం పిండి అయితే యాడ్ చేసుకోండి. ఇంట్లో రైస్ ఫ్లోర్ ఉంటే రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు నేనైతే ఇలా చిన్నగా చేసుకుంటున్నాను అనమాట, వడల్లాగా. అండ్ ఈ షేప్లో తీసుకుంటున్నాను. అండ్ ఇంత మందంగా అయితే ఉండాలి, మరీ పల్స్గా చేసుకోకూడదు. ఇంత మందంగా నేనైతే చేస్తున్నాను ఇప్పుడు. అండ్ అన్నీ ఒకేసారి చేసేసుకొని మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఈవినింగ్ స్నాక్స్ కానీ నైట్ టైం లైట్గా డిన్నర్ చేయాలనుకున్నా కానీ ఇది బాగుంటుంది అనమాట. పిల్లలు ఇష్టంగా తింటారు అండ్ పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట. అండ్ ఇప్పుడైతే నేను అన్నీ చేసేసి పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ప్రాసెస్లో వచ్చి మనము బియ్యపిండి తీసుకోవాలి, రైస్ ఫ్లోర్ అనమాట. 1 కప్ తీసుకుంటున్నాను నేను. అంటే ఏంటంటే మనం చేసే క్వాంటిటీకి తగ్గట్టుగా బియ్యపిండి అయితే తీసుకోండి. అండ్ ఇప్పుడైతే నేను ఇదంతా వాటర్లో మిక్స్ చేస్తున్నాను అనమాట. ఇది ఒక పేస్ట్ లాగా రావాలి అనమాట మనకి. అలా మిక్స్ చేసుకోవాలి. మరీగా గట్టిగా కాకుండా మరీ పల్చగా వాటర్ లాగా కాకుండా ఒక కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట వాటర్ పోసుకొని. అండ్ ఇలా మిక్స్ చేసేసుకోవాలి, కొంచెం వాటర్ పడతాయి. అండ్ ఈ కన్సిస్టెన్సీలో అయితే మిక్స్ చేసేసుకోండి. అండ్ సేమియా తీసుకున్నాను అనమాట ఇంకో ప్లేట్లో నేను, ఇవి డిప్ చేయడానికి. అండ్ క్రిస్పీగా కావాలి కదా మనకి, సో నేనైతే సేమియా తీసుకుంటున్నాను. లేదంటే మీరు బ్రెడ్ పౌడర్ తీసుకోవచ్చు, లేదంటే కార్న్ తీసుకోవచ్చు, కార్న్ ఫ్లోర్ ఉంటుంది కదా అదన్నా తీసుకోవచ్చు, కార్న్ఫ్లెక్స్ తీసుకోవచ్చు. అండ్ నేనైతే రైస్ ఫ్లోర్ లిక్విడ్లో నేనైతే డిప్ చేసేసేసి అండ్ దీంట్లో మిక్స్ చేస్తున్నాను అనమాట. చూసారు కదా, ఇలాగా దాంట్లో మిక్స్ చేశాకే మనము దీంట్లో డిప్ చేయాలన్నమాట సేమియాలో, లేదంటే అతుక్కోవన్నమాట అవి. అండ్ చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఫైనల్గా మనం అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం అనమాట. చూసారు కదా, చూడడానికే బాగున్నాయి కదా, అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటాయి అన్నమాట. అండ్ ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా బాగుంటాయి. అండ్ ఇవి తినడం కూడా హెల్దీ ఫుడ్డే అనమాట. పొటాటో చాలా హెల్దీ ఫుడ్ కాబట్టి. అండ్ ఇప్పుడైతే నేను ఆయిల్ డీప్ ఫ్రై చేసేసాను. ఆయిల్ హీట్ ఎక్కాక నేనైతే ఇవన్నీ కూడా వేస్తున్నాను అనమాట. అండ్ ఇది వచ్చి లో ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలన్నమాట. లోపల స్టఫ్ అంతా ఉడకాలి కదా మనకి, సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. అండ్ ఇది వచ్చి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో కాలాలన్నమాట.
అండ్ ఇప్పుడు చూసినట్టయితే మీరు కాలుతున్నాయి. అండ్ ఇది వచ్చి మనకి గోల్డెన్ బ్రౌన్లో రాగానే మనం సర్వ్ చేసుకోవాలన్నమాట. అండ్ చాలా ఈజీ ప్రాసెస్, పెద్ద లెంతీ ప్రాసెస్ అయితే కాదు. అండ్ పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా మనం యాడ్ చేయలేదు, అన్నీ కూడా ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అండ్ పిల్లలు అప్పటికప్పుడు నాకేమన్నా రెసిపీ చేసి పెట్టు ఆకలిస్తుంది అన్నప్పుడు ఇది ఫాస్ట్గా మనం అయితే చేసి పెట్టేయచ్చు అనమాట. అండ్ ఇప్పుడైతే మనకి బాగా కాలినాయి అనమాట. మనం అనుకున్న కలరే ఉన్నాయి చూడండి. అండ్ ఇప్పుడైతే నేను ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి సర్వ్ చేస్తున్నాను. అండ్ దీంట్లోకి మనం సాస్ వద్దుకొని తినొచ్చు, టమోటా కచ్చప్ లేదంటే ప్లెయిన్గా కూడా తినొచ్చు, ఎందుకంటే మనకి స్పైసీ తగులుతుంటుంది కదా. సో ప్లెయిన్గా కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఫైనల్గా నేనైతే అన్నీ సర్వ్ చేసేస్తున్నాను అనమాట. వావ్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట, అంత బాగుంది. అండ్ చూడ్డానికే కాదు, టేస్ట్ చేసాక కూడా వావ్, జస్ట్ వావ్ అంతే అనమాట, ఇంకా నో వర్డ్స్. చాలా క్రిస్పీగా అండ్ చాలా టేస్టీగా ఉంది. అండ్ మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక రెసిపీ ఎలా వచ్చిందన్నది మాత్రం నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి రికమెండ్ చేయాలి. అప్పుడు ఎన్నో వీడియోస్ మనం అయితే ఇంకా చేద్దాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.